మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన పుష్పక్ ఎక్స్ప్రెస్ ప్రమాదం దేశాన్ని కుదిపేస్తుంది. రైలులో మంటలు రావడంతో ప్రయాణికులు కిందకు దూకడంతో ప్రమాదం జరిగింది. వారు పక్కనే ఉన్న ట్రాక్ పైకి దూకడంతో అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఇంకో రైలు కింద పడిపోయి మరణించారని మొదట వార్తలు వచ్చాయి. అయితే పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు రావడం అనేది అబద్ధమని తేలింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై అధికారులు ప్రాథమిక దర్యాప్తులో విస్తుకోల్పే విషయాలు తెలిపారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం సంబంధిత మార్గంలో రైల్వే పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ గ్రామంలో నడుస్తున్న పుష్పక్ రైలు వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్ వేశారు. ఆ సమయంలో పట్టాలకు రైలు చక్రాలకు మధ్య ర్యాపిడ్ జరిగి నిప్పు రవ్వలు ఎగిశాయి. దీనిని చూసిన ప్రయాణికులు ఒకరు మంటలు వస్తున్నాయంటూ అరిచి రైలును ఆపడానికి చైన్ లాగాడు. దీంతో రైలు ఆగిపోయింది. మంటలు వస్తున్నాయన్న భయంతో ప్రయాణికులు రైలు నుంచి పక్కకు దూకడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో రెండో ట్రాక్ పై బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చింది. పట్టాలపై దూకిన వారు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రైలు కింద పడిపోయారు. రైలులో అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం సరైనది కాదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం వదంతుల నుంచి పుట్టిన భయంతో ప్రయాణికులు తొందరపడడంతో అనుకోకుండా ఈ విషాద ఘటన జరిగిందని వారు చెప్పారు. ఈ సంఘటన తర్వాత పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద స్థలం నుంచి 15 నిమిషాల్లో బయలుదేరింది. అదేవిధంగా కర్ణాటక ఎక్స్ప్రెస్ కూడా 20 నిమిషాల తర్వాత బయలుదేరింది. ఈ ప్రమాదంపై మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 12 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. వారంతా డేంజర్ ఫేజ్ ను దాటారు అని తెలిపారు.